హాయ్ హలో అండి. ఈరోజు శనివారం కదండి. నేను ఇంట్లో పూజలా చేసుకుని చిన్నగా వీడియో తీస్తున్నానండి. దీనికి ఏమైనా సాంగ్స్ పెడదామంటే నాకు రాదండి, అందుకే వాయిస్ పెడుతున్నానండి. మనకి దేవుడి మీద ఎంత నమ్మకం ఉంటే అంత మంచి జరుగుతుందంటారు. మనల్ని ఎవరైనా చూసి ఈర్ష్య మనల్ని ఏమన్నా మాటలన్నా మనల్ని బాధ పెట్టినా అన్నీ ఆ పరమేశ్వరునికి అప్పగించి మనం సంతోషంగా ఉంటే అంతే చాలండి. మనకి ఎంత కష్టం వచ్చినా ఆ ఈశ్వరుడు మనల్ని ఆదరిస్తాడండి. మనల్ని అలాగంటారు ఇలాగన్నారు అని బాధపడవలసిన అవసరం లేదు. ఒక్కొక్కసారి మనం తప్పు లేకుండానే నిందలు పడాల్సి వస్తుందండి. అలాంటి వీటిలో నేను కూడా ఉన్నానండి. నేను ఏ తప్పు లేకుండా నిందలు పడ్డాను, అవమానాలు పడ్డాను, ఇంట్లో వాళ్ళ చేతే చాలా నిందింపబడ్డాను. చాలా బాధ వేసింది. నేను ఇంత భక్తిగా ఉన్నాను, ఇంత పూజలు చేస్తున్నాను, దేవుడు నాకు ఇంత పరీక్ష పెడుతున్నాడు, ఇందరి చేతులతో అవమానాలు పడుతున్నానని చాలా బాధపడేదానండి. కానీ ఆ శివయ్య వాక్కు ద్వారాగా నాకు చాలా ధైర్యం ఇచ్చారండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమండి. నిన్నెవరైనా బాధ పెడితే అంతకు రెట్టింపు నేను బాధ పెడతానని చెప్పారండి. ఇదైతే శివయ్య చెప్పిన వాక్యం, ఇది 100కి 100 పాళ్ళు నిజమండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ శివయ్యని నేను మాత్రం చెప్పింది నిజమే అని నమ్ముతున్నానండి. ఇంతకంటే ఎలా మాట్లాడాలో రాదు ఫ్రెండ్స్. నాకు ఏదైనా తప్పుంటే మన్నించండి.